పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక 2024 ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిస్తే కూటమి విజయ దుందుబి ఎలా మోగించింది. అప్పటి వరకు ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 స్థానాలతో అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది కదా సార్. అయితే దాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇవి ఈవీఎంల ట్యాంపరింగు, ఒక పారామీటర్స్ 18, 20, 30 ఇట్లా పారామీటర్స్ పెట్టి ఆ శాతం కన్నా ఎవరైతే ఎక్కువ ఉంటుంది వాళ్ళు బయటపడ్డారు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా ఓడిపోయేలా చేశారు, ఒక సిస్టమేటిక్గా చేశారు అనేది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న వాదన సార్. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల మేము ఓడిపోయాము అనేసి. ట్యాంపరింగ్ అయితే జగన్ ఎట్లా గెలిపిస్తారు? జగన్నే ఓడగొట్టచ్చు. ఇంతమందిని ఓడగొట్టే బదులు ఆయనే ఓడగొట్టేస్తే పారామీటర్స్ దాటి ఉన్నారని అంటున్నారు కదా సార్ వాళ్ళు. ఏం దాటి ఉన్నారు పారామీటర్స్? కొట్టాలన్నప్పుడు దాన్ని మెడల్ చేయాలంటే ఎంతనే చేయొచ్చు. మెడల్ చేయాలా అనే కెపాసిటీ ఉండి మెడల్ అయ్యే అవకాశం ఉందంటే ముందు జగన్ని కొడతారు, ఇదేం కొడతారు. ఏం అనవసరమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాయలసీమ అభివృద్ధికి కావచ్చు ఏం చేస్తే బాగుంటుందంట? ఇప్పుడు రాయలసీమ వచ్చి రత్నాల సీమ అని ఉంది. వానబర్తి ఏరుకుంటే వజ్రాలు దొరికే ప్రాంతం ఇది. ఇక్కడ అన్ని మినరల్స్ దొరుకుతాయి. డైమండ్స్ దొరుకుతుంది, గోల్డ్ దొరుకుతుంది, ఎన్నో ఈవెన్ స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నీ ఉన్న అల్లు నోట్ల శని ఉన్నట్లే ఈ ప్రాంతంలో. మాకు ఇక్కడి నుంచి నీళ్లు పోతాయి. తుంగభద్ర, కృష్ణ కలిసి మా భూముల్లో 30,000 ఎకరాల భూముల్లో శ్రీశైలం డ్యామ్ కట్టారు. మా రైతులు భూమి పోగొట్టుకున్నారు, 30,000 ఎకరాలు డ్యామ్ కట్టారు. ఇది ఆంధ్ర ప్రాంతానికి ఇస్తుంది, తెలంగాణ ప్రాంతానికి ఇస్తుంది ఈ డ్యామ్ నుంచి నీళ్లు. ఇక్కడ మాకేమైనా నీళ్ళు అన్నప్పుడు గడిబిడి చేస్తారు, తాగేదాన్ని కూడా గడిబిడి చేస్తారు. సో దీంట్లో ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. తప్పకుండా ఈయన నెరవేరుస్తాడు, ఆ సమస్యల నుంచి బయటికి పడతాడు. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో ముందు వెళ్ళిపోవాలి, ఫైట్ అనేది సెకండరీలో తీసుకోవాలి. సో తెలంగాణ విభజన జరిగిన తర్వాత మనకు డబ్బులు వచ్చేవి కొన్ని ఉన్నాయి. అంటే మొన్ననే కూర్చున్నారు. ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్ సబ్జెక్ట్. దే హావ్ గాన్ పాజిటివ్ వే. ఢిల్లీలో మనకు గెస్ట్ హౌస్ కట్టే ఒప్పందం కుదిరింది. వాళ్ళకి ఏరియా మనకి ఏరియాలో చేస్తారు. ఏదేదో ఒప్పందం జరిగిందో అది ముందు తీసేసుకోండి. ఫస్ట్ స్టెప్లో డిస్ప్యూట్ ఉండేది మళ్ళీ పోవచ్చు. ఫస్ట్ స్టెప్లో ఇద్దరికి కాంబినేషన్లో కొన్ని ఎక్స్చేంజ్ చేసుకునేదో చేసి ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందని నేను అనుకుంటాను. ఇది రియాలిటీ. అంటే ఈ వ్యాపార సామ్రాజ్యం అనేది నాన్నగారి లెగసీతో వచ్చింది సార్. మీరు స్టార్ట్ చేశారా సార్ వ్యాపార సామ్రాజ్యం? 140 సంవత్సరాలు 150 సంవత్సరాలే అగ్రికల్చరలిస్టు, ఇండస్ట్రియలిస్టు, ఎక్స్పోర్ట్స్ కూడా చేసేవాళ్ళు. మీరు వచ్చిన తర్వాత మేము ఫ్యామిలీది ఇండస్ట్రీ ఇక్కడ పేపర్ మిల్ అనేది ఒకటి వచ్చింది. రాయలసీమ పేపర్ మిల్. నేను దాన్ని నా 12 మంది మేము కజిన్స్, బ్రదర్స్. మేము 12 మంది, 24 సిస్టర్స్. మన చాలా చిన్న అంటే కజిన్స్, ఓన్ సిస్టర్స్. సో 12 మందిలో మా ఎల్డెస్ట్ బ్రదర్ వసంత్ గుప్తా గారు ఉన్నారు. ఆయన మేధావి, ఎల్డెస్ట్ కజిను. ఆయన మా నాయన వాళ్ళకు ఒక తమ్ముడు మాదిగా ఉండేవాడు. ఎందుకంటే కొద్దిగా ఆయనకు 20 years డిఫరెన్స్. మిగతా మేమంతా ఆల్మోస్ట్ ఒక 1 year 5 years డిఫరెన్స్. మిగతా వాళ్ళంతా అట్లా ఉండేవాళ్ళం. ఆయనకు మాత్రం. సో మేమంతా కాంపిటీషన్లో బతికాం. కొద్దిగా లేట్ అయితే ఎవరో నా వెనక ఉండేవాడు పెళ్లి చేసుకొని ఇస్తాడు, ముందుకు వెళ్ళిపోతాడు. ఆ కాంపిటీషన్ లైఫ్లో మేము కొద్దిగా స్మార్ట్గా బయటికి వచ్చాం. ఆ స్మార్ట్గా బయటకు వచ్చినందుకు నన్ను సెలెక్ట్ చేశారు. అక్కడికి చేసుకొని పోయి చూసుకోపో, కంపెనీ వచ్చింది మనకు, పెద్ద కంపెనీ, చూసుకోపోమని ఇక్కడ తెస్తే ఫ్రమ్ గ్రాస్ రోడ్ నుంచి ఈ ఫ్రాక్షన్ వాళ్ళతో ఫైట్ చేస్తూ. మీకు ఒకటి చెప్తాను, చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది, చెన్నారెడ్డి వస్తున్నాడు, రోషా గారు మినిస్టర్. ఇక ఆయనకు చైర్ తెచ్చుకోవాలంటే జిల్లా పరిషత్లో చైర్ ఉంది పెద్దది. అంతే ఈ కర్నూలు అంత స్లమ్ ఏరియా, అంత పనికిరాని ఏరియా. ఏదైనా మంచి చైర్ సీఎంకి పెట్టాలంటే జిల్లా బస్సులో ఉంది. అది తెచ్చేదానికి మిగతా వేరే లీడర్ సపోర్ట్ చేశారు. లేదు, మేము ఇప్పించలేదు చేరు. అటువంటి పరిస్థితులు ఈ కర్నూలులో నేను ఇండస్ట్రీ పెట్టి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి సక్సెస్ఫుల్ మ్యాన్, బెస్ట్ ఇండస్ట్రీగా అవార్డ్స్ తీసుకొని చేశాను. మళ్ళీ ఫ్యామిలీ డివైడ్ అయింది, ఇండస్ట్రీ వేరే వాళ్ళకి పోయింది, వాళ్ళు నడపలేకపోయారు. అది ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. దెన్ ఐ హావ్ స్టార్టెడ్ న్యూ ఇండస్ట్రీస్. కెమికల్ ఇండస్ట్రీ అంతా బిగ్గెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కడ? నాదంతా ఆదోని. బీకామ్ అయితే సిఏ బ్రహ్మాండ్ కంపెనీలో ఆర్టికల్స్ పోయినాను. ఒక 2 ఏళ్ళు చేశాను. ఇడిచిపెట్టి నన్ను సెలెక్ట్ చేస్తే కర్నూలుకి వచ్చాను. ఆ 2 ఏళ్ళు సిఏకి వెళ్ళి 2 years వెళ్ళి ఆర్టికల్స్ వెళ్ళాను. మళ్ళీ ఎల్ఎల్బికి అపేర్ అయినాను. ఎల్ఎల్బి కూడా మధ్యలో నిలిపేసేసి దీనికి వచ్చాను. ఈ ఇండస్ట్రీకి నన్ను సెలెక్ట్ చేస్తే పరిగెత్తుకొని వచ్చాను.
ఇంకా మీ విజన్ ఏంటి సార్? అసలుకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? నాకు ముందు నుంచి మన ఆంధ్రాలో ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ ఈ రెండు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. ఏమన్నా తప్పు చేస్తే శ్రీకాకుళం పంపించేలా పోస్టింగ్ అనే తత్వం ఉండేది. ఈ రాయలసీమలో ఉత్తరాంధ్రలో గంజి తాగి బతికేవాళ్ళు. ఈ రెండు ప్రాంతాల కోసం పోరాడాలి, ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మనసా వాచా నాకు ముందుగా ఉండేది. అందుకే గత 50 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రియల్ లైన్లో వచ్చినప్పటి నుంచి నా కంపెనీస్కి అంతా రాయలసీమ అని తగిలిచ్చాను బోర్డు. అంటే నాకున్న అభిమానం చెప్తున్నాను. సో ఇలాగా నాకు ఈ రెండు ప్రాంతాల మీద అమితమైన ప్రేమ ఉండేది ముందు నుంచి. బట్ అదృష్టవశాత్తు కొద్ది వరకు డెవలప్ అయిపోయింది ఉత్తరాంధ్రలో. సో మెనీ రీజన్స్. రాయలసీమ ఇంకా పోలేదు. సో రెండు ప్రాంతాలు ఇంకా అభివృద్ధి గంజి తాగిన ప్రాంతాలు ఇవంతా ఇంకా డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ముందుకు పోవాలా, దానికోసం కృషి చేస్తూనే ఉంటాను. నా అభిలాష అది ఫండమెంటల్గా. మాకు అదొకటి చేసుకున్నానంటే నాకు జన్మ సార్థకం అని నేను అనుకున్నాను. మీరు సంపాదించిన దాంట్లో ఎంతవరకు చార్టీకి ఖర్చు పెడుతున్నారు సార్? డీటెయిల్స్ ఇవ్వలేను కానీ దానికి ఇంత అంత అని కాదని నెసిటీని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. దాన్ని లెక్కలు చూసుకొని ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలా అని అట్లా ఏం లేదు. వెన్ ఎవర్ నీడీ బేసిస్తో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. చాలా మంది ముఖ్యమంత్రులు చూసారు. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇంకా ముందుకు నేను చిన్నప్పుడు బ్రహ్మారెడ్డి వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు. బ్రహ్మారెడ్డి గారు, మరి నిజలింగప్ప కర్ణాటక సీఎం. రాజకీయాలకు ఎంటర్ అయినా అనలైజ్ అనేది ఒక రాజకీయంగా చూడవచ్చు, ఒక డెవలప్మెంట్ విషయంలో చూడండి. అందరినీ నేను దగ్గరగా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వెళ్ళారు. చెడ్డ అని ఎవరిని చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది సార్. అంటే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ట్రావెల్ చేయడం కష్టము. ఖచ్చితంగా వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒక ఫ్యామిలీలోనే అన్నదమ్ములకి చాలా డిస్ప్యూట్స్ ఉంటాయి. చాలా మటుకు మాట్లాడుకొని సర్దవుతుకుపోతాయి. అవి పెంచరాదు. పెంచకుండా ఉండేదాన్ని మీడియా సహకరించాలి. వాళ్ళు అనుకుంటున్నా లేదో మన మీడియాలో వేసేస్తే వాళ్ళు అనుకొని కూడా వాళ్ళ నెత్తులు వేసినట్లు ఉంటుంది. మొన్న అయినారు. ఇవంతా మన మీడియా వాళ్ళు కొద్దిగా సహనం ఉండాలి. ఖచ్చితంగా సార్, సహనం ఉండాలా. చంద్రబాబు కోసం రోడ్లో నిలబడి కూర్చొని పోరాడాడు పవన్ కళ్యాణ్. బీజేపీతో కావాలంటే దూరం అయ్యే పరిస్థితి వచ్చింది ఆయనకు. అంత పరిస్థితుల్లో కూడా బీజేపీని, టీడీపీని కలిపి అలయన్స్లో ముందుకు పోయాడు. సో ఆయన గొప్పతనాన్ని మనం తప్పుపట్టలేము. ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్తో కలిసినప్పుడు ఒక విషయం చెప్పాను. మీరు రాష్ట్రమంతా నిలబడి మీరు కొన్ని సీట్లు గెలిస్తే, కొన్ని గెలిచినా లేకపోతే అన్నీ ఓడిపోయినా 100కి 10 మార్కులు రావచ్చు, 100కి 5 మార్కులే వస్తాయి. కొంతమంది గెలిస్తే మీరు ఒక 30-40 నిలబడి సర్దుబాటు చేసుకొని అన్నీ గెలిస్తే 100 మార్కులు వస్తాయి అని చెప్పాను. ఆయన మేబీ కరెక్టు, ఎక్కడ మెజార్టీ ఉంటుందో అక్కడ చూసుకొని మేము వర్కౌట్ చేస్తామని ఆయన చెప్పాడు. అది ఆయన కూడా మనసులో ఉండొచ్చు, ఏదో మనం చెప్పాము ఆయన చేశాడనేది కాదు. ఇటువంటివి మనం కలిసినప్పుడు మనం మంచివి ఏమైనా మాట్లాడితే వాళ్ళకి మన మీద సదాభిప్రాయం కలుగుతుంది. మనం వాళ్ళకి రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళు కొట్లాడతారని నేను ఊహించను, జరగదు కూడా. ఇద్దరు సర్దుకొని పోయేది. ఎందుకంటే ఒకరికొకరు బాగా మనసు ఇచ్చుకొని ముందుకు పోయారు. సో మనం అది ఎక్కడ ఎవరో చెప్పింది మనం రాసింది అవి మీరు తీసుకోవద్దండి. ఖచ్చితంగా మీ మీడియా వాళ్ళని కోరేది ఏమంటే ముందు రాష్ట్రం బాగుపడాలంటే వాళ్ళంతా కలిసి ముందుకు పోవాలని కోరండి. మేము అదే కోరు. ఖచ్చితంగా సార్, మీ ఆకాంక్ష నెరవేరాలి. ఖచ్చితంగా కూటమి సభ్యులంతా ఒకే తాటిపై ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం మోదీ గారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. మరి వీళ్ళు బాగున్నారంటే ఆయన బ్లెస్సింగ్స్ కంటిన్యూ అవుతాయని తెలియదు. ఇంటర్వ్యూ క్లైమాక్స్లో నేను మొదటి నుంచి అడగాలనుకుంటున్నాను సార్, అది మీ స్పెట్స్ ఉంది కదా సార్, ఆ ఫ్రేమ్ గోల్డ్ ఫ్రేమ్ సార్? ఇది గోల్డ్ ప్లేటెడ్ ఫ్రేమ్. గోల్డ్ కాదు సార్. ఏది చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, నేను యాక్చువల్లీ వెరీ యంగ్ మ్యాన్. ఇక్కడ కర్నూలు పెద్ద ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఇండస్ట్రియలిస్ట్గా కర్నూలు ఆదోన్లో ఉన్నా. ఇక్కడికి వచ్చి కర్నూలు పెద్ద ఇండస్ట్రీ పెట్టేటప్పుడు 24 years నాకు. టు లుక్ ఎల్డర్లీ పర్సన్, లేకపోతే ఒక హోదా కనపడాలని కోటు ఇవన్నీ మొదలుపెట్టాను. అది అట్లే కంటిన్యూ అవుతాను. టీజీ వెంకటేష్ గారు అంటే అందరికీ గుర్తుకొచ్చింది అద్దాలు, నా సఫారీ డ్రెస్సు, మీ కోట సార్. ఈ 3 గుర్తుకొస్తాయి సార్ అందరికీ కూడా. నిజం, ఫ్యాక్ట్. ఇంకోటి గుర్తొస్తుంది, ఆయన ఎవరిని టాలరేట్ చేయడం. అది కరెక్ట్ సార్. మంచికి మంచి, పంచుకు పంచు, ఇదైతే ఉంటుంది సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.